బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూణేలో ట్రైనీ ఐఏఎస్ విలాసాలపై రగడ జరుగుతోంది. పూణే నుంచి వాషింకు పూజా ఖేద్కర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. పూజా వ్యవహారంపై ఆరా తీసింది పీఎంఓ. కొత్త వివాదంలో పూజా ఖేద్కర్ చిక్కుకున్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. పూణేలో విలాసాలతో వివాదంలో ఇరుక్కున్న ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ కు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికేట్ తో పాటు కంటి సమస్యకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్ తో ఆమె ఉద్యోగం పొందారా అన్న విషయంపై కూడా సందేహాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది. నేత్ర పరీక్షలకు ఆమె 6 సార్లు డుమ్మా కొట్టినట్టు కూడా తెలుస్తోంది. పూజా ఖేద్కర్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఆమె వాడిన ఆడి కారును తనిఖీ చేసేందుకు పోలీసులు అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ ను పూణే నుంచి వాసిం అసిస్టెంట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. సివిల్స్ లో 841 ర్యాంక్ వచ్చినప్పటికీ ఓబీసీ సర్టిఫికేట్ తోనే ఆమె ఐఏఎస్ కు ఎంపికయ్యారు. పూజా తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. క్రిమిలేయర్ కు కిందకు రావడంతో ఆమెకు ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు అన్న వాదన కూడా ఉంది. పూజా ఓబీసీ సర్టిఫికేట్ పై ఐఏఎస్ అకాడమీ దర్యాప్తు చేపట్టింది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరకముందే తనకు ఎన్నో సౌకర్యాలు కావాలని పూజా డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది. తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్, బ్లూ బ్లింకిన్ లైట్లు, అలాగే విఐపి నెంబర్ ప్లేట్ పెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ కూడా అమర్చుకున్నారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కూడా కల్పించాలని, తగినంత సిబ్బందితో పాటు ఒక కానిస్టేబుల్ తో అధికారిక ఛాంబర్ ను కూడా కేటాయించాలని పట్టుబట్టారు ఆమె. పూజా ఖేద్కర్ తీరుపై పూణే కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో ఆమెను పూణే నుంచి వాసిం జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేంత వరకు అక్కడే సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.